2025 డిఎస్సి ప్రిపేర్ అయ్యే మిత్రులకు నమస్కారం. మిత్రులారా, నేను డిఎస్సిలో 4 ఉద్యోగాలు సాధించాను. ఒక యావరేజ్ స్టూడెంట్‌ని అయి ఉండి 4 ఉద్యోగాలు సాధించాను. మీరు ఎందుకు సాధించలేకపోతున్నారు? దానికి ఒకటే ఒక కారణము, ప్రణాళిక మరియు టైం టేబుల్. ఈరోజు ఈ టైం టేబుల్ గురించి నేను వివరించడం జరుగుతుంది. కొందరేమో దానికి ప్రధాన కారణము టైం టేబుల్. కొందరేమో 24 గంటలు చదువుతూ ఉంటారు, కానీ రాదు జాబ్. నేను 24 గంటలు రాత్రి అంతా మేలుకొని బోగ చదివినా. ఏంది చదివినావు బోగా? దానికి ఒక ప్లాన్ వేసుకోవాలి. మైండ్కి రెస్ట్ ఇచ్చే టైంలో రెస్ట్ ఇవ్వాలి, శరీరానికి రెస్ట్ ఇచ్చే టైంలో శరీరానికి రెస్ట్ ఇవ్వాలి. అలా చేసినప్పుడే నువ్వు సాధిస్తావు. ఆ ప్లాన్ ఏంటంటే, మొట్టమొదట మనము ఉదయం 5 గంటలకు లేవాలి. 5 నుండి 6, 7, 8 3 గంటలు చదవాలి. చదివిన తర్వాత 8 నుండి 9:30 వరకు మన కాలకృత్యాలకు, స్నానము మరియు టిఫిన్కు కేటాయించుకోవాలి. 9:30 నుండి 10:30, 11:30 వరకు అంటే 2 గంటలు టైం మళ్ళీ చదవాలి. చదివిన తర్వాత 11:30 నుండి 11:45 వరకు చిన్న బ్రేక్ తీసుకోవాలి. 11:45 నుండి 12:45, 1:45 వరకు మళ్ళీ 2 గంటలు చదవాలి. మళ్ళా 1:45 నుండి 2:30 వరకు మధ్యాహ్నం అన్నం తినడానికి కేటాయించాలి. 2:30 నుండి 3:30, 4:30, 5 వరకు 2:30 గంటలు మళ్ళీ చదవాలి. మళ్ళా 5:30 నుండి 5:30 వరకు బ్రేక్ తీసుకోవాలి. 5 నుండి 5:30 వరకు. మళ్ళీ తర్వాత 6:30, 7:30, 8 వరకు మళ్ళీ 2:30 గంటలు మళ్ళీ చదవాలి. 8 నుండి 8:30 వరకు అన్నం బ్రేక్ తీసుకోవాలి. 8:30 నుండి 9:30, 10:30 వరకు చదవాలి. 10:30కు నిద్రకు ఉపక్రమించాలి, నిద్ర పోవాలి. ఎందుకు 10:30కే నిద్రపోవాలంటే, మనం అట్లా చేసి మనం 10:30కు స్టాప్ చేస్తే 11 గంటల నిద్రపోతే కరెక్ట్ మనకు 6 గంటల టైము మన నిద్రకు ఉపయోగించడం వల్ల మన మైండ్ రిఫ్రెష్గా ఉంటుంది. ఇంకొకటి విషయం ఏంటంటే, మన బ్రేక్ టైంలో మెడిటేషన్ కేటాయించుకోండి. మెడిటేషన్ చాలా ఇంపార్టెంట్. ధ్యానము, శ్వాస మీద ధ్యాస. ధ్యానం అంటే మనం పెద్ద ఇప్పుడు మళ్ళా యూట్యూబ్లో బుక్కులు సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస పెట్టి మనము కొద్దిసేపు నీ మైండ్ని ఎట్లాంటి ఏ ఆలోచన లేకుండా ఒక్క 15 నిమిషాలు కేటాయిస్తే 3 గంటలతో 15 నిమిషాలు 3 గంటలతో 3 గంటల నిద్రతో సమానం అండి. అలా కేటాయిస్తే నీ మైండ్ చాలా రిఫ్రెష్ అవుతుంది. ఈ విధంగా ప్లాన్ ఖచ్చితంగా అమలు పరిస్తే, ఖచ్చితంగా మీరు టైం టేబుల్ను పాటిస్తే ఖచ్చితంగా డిఎస్సి జాబ్ మీరే సాధిస్తారు. థ్యాంక్ యూ మిత్రమా.